అందరికీ నమస్తే. సో ఇవాళ వీడియోలో వచ్చేసి మనము ఒక రీజనబుల్ గా ఇన్ ద సెన్స్ ఒక 2500 లోపు సారీస్ అన్ని కూడా వర్క్ సైజ్ చూపిస్తాం. 3 సెట్స్ చూద్దాం. సో ఫస్ట్ సెట్ లో భాగంగా ఫస్ట్ నేను కట్టుకున్న రెడ్ సారీలో దగ్గర నుంచి చూడండి, ఈ జరీ వీవ్ ఏదైతే ఉందో కంప్లీట్ చాలా దగ్గరగా ఉంటుంది. దానివల్ల మంచిగా షైనింగ్ ఉంది. అది కూడా ఇట్లా ఒక కాపర్ షేడ్ ఆఫ్ షైనింగ్, పిచ్చి షైనింగ్ కాదు. ఇది ఇన్బిల్ట్ బార్డర్, అటాచ్ బార్డర్ కాదు. ఇది ఎంబ్రాయిడరీ రావడం వల్ల మీకు ఈ ఎక్స్ట్రా కలర్ ఉల్టా సైడ్ కనిపిస్తుంది. ట్రాన్స్పరెంట్ ఎక్కువ తక్కువ అసలు లేదు. 2 సైడ్స్ ఇట్లా ఈక్వల్ బార్డర్ ఉంటుంది. పళ్ళు కూడా ఇట్లనే రిచ్గా ఎండ్ అవుతుంది. చిన్న ఫంక్షన్స్కి కానీ పార్టీస్కి కానీ బాగుంటుంది. ప్లీట్స్లో ఇక్కడ హాఫ్ నుంచి వస్తుంది. కాకపోతే నాకంటే ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళకి మాత్రం సఫిషియెంట్ ఉండదు. హైట్ వైజ్ నేను ముందే చెప్తున్నా, నాకంటే ఎక్కువ హైట్ ఉంటే సరిపోదు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూపించే ముందు ప్రైస్ వచ్చేసి 2450 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్. ట్రాన్స్పరెంట్ ఈ పార్ట్ ఉంది అంటే మనకి ఇక్కడ ఇదంతా జరీ ఇట్లా వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఏం ట్రాన్స్పరెంట్ అనిపించదు. ఇది ఎట్లాగో ప్లీట్స్లో పోతుంది కదా హాఫ్ నుంచి. సో ఇది పీకాక్ బ్లూ అంటాం కదా, ఆ కలర్ షేడ్ ఇది. సో ఇవి హ్యాపీగా హోమ్ వాష్ చేసుకోవచ్చు. డ్రై వాష్ అస్సలు అవసరం లేదు. అండ్ ఆ బ్లౌజ్కి కూడా వర్క్ వచ్చింది, అది నేను ఈ చీరలో చూపిస్తున్నాను. ఇట్లా బ్లౌజ్కి వెనక కంప్లీట్ ప్యాటర్న్ ఇది. తర్వాత హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా బ్రీఫ్గా బార్డర్ లాగా. సో ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చినా కదా. హైట్ నేను దీనికి చూపిస్తాను. నేరేడు పండు కలర్ నేను నెక్స్ట్ చూపించే షేడ్ ఒకసారి చూడండి. నాకంటే ఎక్కువ హైట్ ఉంటే మాత్రం రాదు. ఆల్మోస్ట్ నేను 5'7" వరకు ఉన్నాను కాబట్టి దానికంటే అబోవ్ వాళ్ళకి రాదు. ఈ కలర్ షేడ్ తర్వాత నెక్స్ట్ చూపించేది ఇవేనా కలర్స్, బాటిల్ గ్రీన్, దీంతో ఎండ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం. మనకి గ్రేప్ జార్జెట్ శారీస్ వచ్చేసి 2 సైడ్స్ ఇది కూడా అంతే, కంప్లీట్ ఎంబ్రాయిడరీ, అటాచ్ బోర్డర్ కాదు. అది ఇట్లా ఉల్టా సైడ్ చూపిస్తాను చూడండి. సో దగ్గర నుంచి వచ్చేసి కంప్లీట్ సిల్వర్ జరీ అక్కడక్కడ రావడము, చిన్న చిన్న స్టోన్స్ ఉండడం, తరోగా పార్టీ వేర్ అయితే. కాపర్ సల్ఫేట్ బ్లూలో ఫస్ట్ శారీ చూపిస్తున్నా. బార్డర్తో ఎండ్ అవుతుంది. పళ్ళు వచ్చేసి తర్వాత బ్లౌజ్లో కూడా ఇట్లా బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత హ్యాండ్స్కి కూడా ఎడ్జ్కి ఇట్లా బార్డర్ వస్తుంది. సో ఇది ప్రైస్ ఎంత 1950. 1950 విత్ బెల్ట్ కూడా ఉంది. సో నేను బెల్ట్ చూపిస్తున్నా ప్రతిదానికి కూడా చూపిస్తాను. సో దీనికి నాకైతే పట్టదులే, నేనే కంగారు పడుతుంది, నాకు పట్టదు, నేను పడతాను కూడా చెప్తలేను. ఓకేనా? పట్టకపోతే వెనకాల ఇంకొచ్చి అటాచ్ చేసుకోవచ్చు. ఏమో లావు ఉన్న వాళ్ళు కట్టుకోదా, ఇది వేసుకోవచ్చు కదా మనం కూడా. సో నెక్స్ట్ షేడ్ వచ్చేసి పర్పుల్, కొంచెం డార్క్ పర్పుల్ కాకుండా కొంచెం బ్లూ కలిసిన షేడ్. దీనికి సంబంధించిన బెల్ట్ ఇది. బ్లౌజ్ ఎట్లాగో దీంట్లో చూసిండ్రు కదా, డార్క్ రామా గ్రీన్ నెక్స్ట్ ఆప్షన్ కలర్. సో ఇవన్నీ కూడా బెల్ట్ తోటి ఉన్నాయి. మెరూన్తో ఏం చేద్దాం. సో 1950లో పార్టీ వేర్ శారీస్ విత్ బెల్ట్ అండ్ వాషబుల్. ఇవి కూడా వాష్ చేసుకోవచ్చు. ఇవి కూడా వాషబుల్. సో ఇవాళ చూపించిన ఎపిసోడ్లో 3 సెట్స్ కూడా వాషబుల్ శారీస్. ఫస్ట్ నేను చూపించేది ఆల్మోస్ట్ మిల్కీ వైట్ లాగా ఉంటుంది. ఈ అంత వైట్ కాకుండా ఇది వైట్, క్రీమ్ అయితే కాదు. తర్వాత ఎడ్జ్లో ఇట్లా రావడం, ఈ మధ్యలో కూడా కంప్లీట్ ఈ స్టోన్స్ కనిపిస్తుంది కదా, ఒక ప్యాటర్న్ ఫామ్ అయింది. అది తరోగా వస్తుంది. 2 సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తాయి. 1050 మాత్రమే, 1050. పళ్ళు ఇట్లా ఎండ్ అయిన తర్వాత మళ్ళీ బ్లౌజ్కి కూడా ఎక్స్ట్రా ఈ బూటా ఎంబ్రాయిడరీ ఇవి ఉన్నాయి కదా, ఈ మోటివ్స్ అనేది మొత్తం వస్తుంది. వైట్కి వైట్ బాగుంటుంది, వైట్ సారీకి అన్ని కలర్స్ బాగుంటాయి, బ్లౌజ్లో ఏది వేసినా బాగుంటుంది. అండ్ హైట్ అనేది దీంట్లో చూద్దాం. ఇవాళ చూపించిన అన్ని శారీస్ కూడా నాకంటే ఎక్కువ హైట్ ఉంటే మాత్రం రాదు, 5'7" అబోవ్ ఉంటే మాత్రం రాదు. అదొకటి గమనించండి. ట్రాన్స్పరెంట్ అనేది ఇందాక చూపించినారు కదా, దీంట్లో చూపించిందా? సరే ఇంకొకసారి చూసి. సో ఇది కూడా ఎక్కువ తక్కువ ఏం లేదు. నెక్స్ట్ కలర్ షేడ్ నేను చూపించింది కొంచెం మస్టర్డ్ ఎల్లోకి సంబంధించింది, గంధం కలర్ అంటాం కదా, ఎగ్జాక్ట్ గంధం కలర్. నెక్స్ట్ బేబీ పింక్. సో ఇవన్నీ పేస్టల్ కలర్స్ వస్తుంది. ఈ సెట్ వచ్చేసి డార్క్ పిస్తా గ్రీన్ కలర్, లైట్ కనకాంబరం కలర్, తర్వాత పేస్టల్ బ్లూ. దీంతో ఎండ్ చేసి మీకు నేను స్క్రీన్ షాట్ పెట్టమనేది శారీ కోసము ఎంత నాకు అవసరమో దానిపైన ఉన్న నంబర్ కూడా అంతే అవసరం. ఒక్కోసారి ఏంటంటే అన్ని కలర్స్ కొంచెము ఎక్కువ తక్కువ సేమ్ అనిపిస్తాయి కదా. సో స్క్రీన్ షాట్ పైన మీరు నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎప్పుడు తీసుకున్నా కూడా అది నాకు యూజ్ అవుతుంది. అండ్ తర్వాత స్టిచ్చింగ్కి ఆర్డర్ ఇవ్వాలంటే నంబర్ స్క్రీన్ పైన ఉంది. మనము శారీస్ ఆర్డర్ అంటే కూడా నాది ఉంది కదా, 999 వచ్చేది. సో ఇవన్నీ గమనించి ఆర్డర్ ఇవ్వండి. అండ్ పర్చేస్ చేసే ముందే ఎవరైనా వివరాలు ఉన్నా అదే అడగండి ఎట్లాగో. అది కాకుండా ఆర్డర్ ఇచ్చిన తర్వాత కొంచెం పాజ్ ఇస్తే ఆలోపు వేరే క్లయింట్స్ అడుగుతారనమాట. సో మీకు కన్ఫర్మ్ అనుకుంటే వెంటనే కన్ఫర్మ్ అని చెప్పేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.